అస్సలాము అలైకుం. ముస్లిమ్స్ మూవీస్ చూడకూడదా? ఇస్లాంలో మూవీస్ చూడడం హరామా అంటే నిజమేనండి. ఇస్లాంలో మూవీస్ మనం థియేటర్‌లో అయినా, టీవీలో అయినా దేంట్లో కూడా చూడకూడదు. ఎందుకంటే మూవీస్‌లో అశ్లీలత ఎక్కువ, వైలెన్స్ ఎక్కువ. మూవీస్‌లో అబద్ధాన్ని నిజమని చూపిస్తారు. అంటే అవన్నీ ఫిక్షనల్. వాటిని నిజం అనుకోని మనం ఒక మాయలో పడిపోతాము. మనం అనుకోవచ్చు 2:30 గంటలే కదా ఏదో జస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం చూస్తున్నాము అని చెప్పేసి. ఆ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఏముంది? ఒక అమ్మాయి అర్ధనగ్నంగా తిరిగిద్ది. దాన్ని మగవాళ్ళు చూస్తారు, ఆడవాళ్ళు చూస్తారు. దానివల్ల ఎంత నష్టం కలుగుతుందో మనకు తెలీదా? అది మనం ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా నిజం. మన మనసేంటంటే ఒప్పుకోవడానికి ఇష్టపడదు. అలవాటైపోయింది కదా! మూవీస్ చూసి, చూసి ఇప్పుడు ఆ మూవీస్ చూడకుండా ఉండాలంటే ఇదంతా కామన్ కదా అనుకుంటారు. అది హరామ్ అన్నది ఎంతమంది చేసినా కూడా అది హరామేనండి. హలాల్ అవ్వదు. ఈ విషయం మనం ముస్లిమ్స్ గుర్తుంచుకోవాలి. టైం పాస్‌కే కదా మూవీస్ చూస్తాము అని అంటారు. టైం పాస్‌కి అది ఎండ్ అయిపోతుందా? ఆ 2½ అవర్స్ మూవీ చూస్తారు. అసలే అది రాంగ్. బయటకొచ్చిన తర్వాత ఆ హీరో గురించి డిస్కషన్, ఆ మూవీస్ గురించి డిస్కషన్ మనం పెట్టేసుకుంటాము. వాళ్ళ గురించి చెప్పుకుంటాము. అంటే మన టైం అంతా మనం దాంట్లోనే గడిపేస్తున్నామనమాట. ఇంకా మనకి నమాజ్ ఎక్కడ చదువుతున్నాం? నమాజ్ చదివే వాళ్ళు కూడా జస్ట్ ఆ నమాజ్ ఆ టైంకి చదువుకుంటాం. మనం వెళ్ళిపోతాం. ఆ మూవీస్‌లోనే బ్రతుకుతూ ఉంటాం. సో, దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఫస్ట్ మనకు కాకపోవచ్చు. అలవాటైపోతాం కాబట్టి స్లోగా మనం ఈ సీరియల్స్, మూవీస్, వెబ్ సిరీస్ నుంచి బయటకి రావడానికైతే ట్రై చేయాలండి. ఇది చాలా హరాం పని. ఇది మనల్ని అల్లాహ్ నుంచి దూరం చేస్తుంది. మన దీన్ నుంచి మనల్ని దూరం చేస్తుంది. ఆ సినిమాల్లో ఆ హీరో చేసేవి చూసి మన వాళ్ళు అలాగే బిహేవ్ చేయడం, వాళ్ళలాగే తిట్టులు తిట్టడం బయట అది ఫ్యాషన్ అని అనుకోవడం, వాళ్ళలాగే డ్రెస్సింగ్ సెన్స్ వేసుకోవడం, వాళ్ళని దేవుడిగా భావించడం లాంటివి కూడా చేస్తున్నారు. అసలు ఒక మూవీ ఈరోజు రిలీజ్ అయిందంటే ₹1000 టికెట్ పెట్టి కూడా మన వాళ్ళు ఆ మూవీ చూడడానికి ఫస్ట్ రోజు ఉంటున్నారంటే అసలు మన వాళ్ళలో ఎంతలాగా ప్రాపంచిక ప్రేమ మొదలైపోయిందో, ఆ సినిమా పిచ్చి ఎంతలాగా కూరుకుపోయిందో ఆలోచించండి. హరాం పనులు, అశ్లీలత, వైలెన్స్ లేని డాక్యుమెంటరీస్ లాంటివైతే చూడొచ్చండి. అలాంటివి ఏదైనా మూవీస్ ఉంటే వాటిని మనం చూడొచ్చు. కానీ ఇలాంటివైతే చూడకూడదు. అస్సలాము అలైకుం.